ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే అన్ని విషయాలు అన్ని తెలియాలని లేదు అక్కడ పక్కన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిన్న ఉదాహరణకు చెప్తున్న సందర్భం కాబట్టి నిన్న కేటీఆర్ గారి ఉపన్యాసం ఎక్కడో విన్నాను, నేను టీవీలో మన యూట్యూబ్ ఛానల్లో విన్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు కార్యకర్తలు చేసిన తప్పిదం వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చిందండి. ఎక్కడ కార్యకర్తలు తప్పిదం చేశారంటే ఎమ్మెల్యే ఓడిపోతే మాకు ఎన్టీ కేసీఆర్ గారు గెలుస్తారు కదా అనుకున్నారట. ఆ ఎమ్మెల్యేకి ఇవ్వద్దు మా మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటే ఆ నివేదికలన్నీ పక్కన పెట్టి తప్పుడు నివేదికలు తీసుకొచ్చి పెట్టి తప్పుడు సర్వేలు తీసుకొచ్చి కేసీఆర్ గారు ముందు పెట్టి వీళ్ళకి టికెట్ ఇవ్వచ్చు అని చెప్పినందుకే కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. అదే కదా కవిత పదే మొత్తుకున్నది. అంటే ఎవరు ప్రజల్లో ఉన్నారు, ప్రజామోదం ఎవరు, సర్వే రిపోర్ట్లని తారుమారు చేశారు 100% అండి. దానివల్ల ఇంతమంది మేము మొత్తుకున్నాం కదా సార్, వద్దు పాతోళ్ళకి ఇవ్వకండి, ఎమ్మెల్యేలు అందరు దోచుకతిన్నారు, దోచుకతిన్నారు, అవన్నీ చూడరా కేసీఆర్ గారు చూడరా? ఇప్పుడు దాని పర్యవసానమే అది జరుగుతా ఉంది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించండి, ఇప్పటికైనా అబద్ధ ప్రచారాలని నమ్మకండి, ఇప్పటికైనా చింతమడగా ప్రజల మాట వినండి.